Happy Mahashivratri to all 2026. Welcome to our యూట్యూబ్ ఛానల్ ఓయ్ మావా ఛానల్. సో ఇక్కడ మనం మల్లారెడ్డి కాలేజ్లో అయితే ఈవెంట్ ఉందన్నమాట. సో ఇక్కడికైతే మేము గ్యాదరింగ్ అయిపోయాము. సో 30,000 స్టూడెంట్స్ ప్లస్ 10,000 స్టాఫ్, దెన్ ఆఫ్టర్ 10,000 పేరెంట్స్ ఆల్సో దే కేమ్. సో ఇక్కడ మన మల్లారెడ్డి కాలేజ్లో ఈవెంట్ అయిపోతుంది. సో ఈవినింగ్ 6 నుంచి ఎర్లీ మార్నింగ్ 3 వరకు ఈవెంట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చాలామంది అయితే గ్యాదర్ అయిపోయారు, చాలామంది సెలబ్రిటీస్ అయితే వచ్చేసారు. సో ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఈవెంట్ చూద్దాం. పరమేశ్వరునిపై మనసుని లగ్నం నుంచి భక్తి భావనలతో శివుని అనుగ్రహం పొందుదువుగాక. ఆ ఆదిశక్తి నిన్ను నడిపించాలి. ఈ శక్తి ఎప్పుడూ తగ్గకూడదు. పరమేశ్వరుడు నిన్ను తన అసమానురాలుగా అంగీకరించాలి. ఇలా తన తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పార్వతీదేవి ప్రాపంచిక సుఖాలను వదిలి అంచనమైన భక్తితో పరమేశ్వరుని పొందాలని దృఢ సంకల్పం చేసింది. శంకర కరుణాకర మమ భవసాగర తారక గంగా. సో ఇక్కడ అయితే ఈవెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ అంటే ఫస్ట్ క్యాంపస్, సెకండ్ క్యాంపస్, అరౌండ్ 10 క్యాంపస్ ఉంటాయి. దెన్ ఆఫ్టర్ సెయింట్ పీటర్స్ కాలేజ్ ఆల్సో దేర్. సో అక్కడ నుంచి ఇక్కడ నుంచి అందరు గ్యాదరింగ్ అయ్యి వచ్చేసారనమాట. సో అరౌండ్ 30 నుంచి 50K పీపుల్ ఈజీగా ఉంటారు. సో ఇక్కడ ఈవెంట్ అనేది సింగర్స్ వచ్చేసిండ్రు. సో ఇక్కడ చాలామంది పేరెంట్స్ కూడా వచ్చేసారు, స్టాల్స్ పెట్టేసిండ్రు, ఇంకా ఫుడ్ కూడా అరేంజ్ చేసిండ్రు అనమాట. సో ఈవెంట్ అనేది అయితే ఇట్లా రన్ అయిపోతుంది. సో మనం ఈవెంట్ లోపలికి వెళ్దాం. ఇంకా అంటే లైక్ డాన్సెస్, ఇంకా సో నాకైతే నేమ్స్ తెలియదు, చాలామంది యాంకర్స్ అండ్ సింగర్స్ ఆల్సో వచ్చిండ్రు. సో ఇప్పుడైతే మనం డాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం. సుఖమైన జీవితంపై మనసును మరలించు. నీ యవ్వనాన్ని కటకాలతో సో మనం ఇప్పుడు ఈ శివలింగం దగ్గరికి వెళ్ళాలంటే మనం విఐపి అయ్యి ఉండాలి. సో ఇప్పుడు మన ఫస్ట్ టార్గెట్ ఏంటంటే మనం అక్కడికి వెళ్ళాలి. సో ఇదే మన టార్గెట్ అనమాట. విఐపీస్ దగ్గరికి వెళ్ళేసి ఫొటోస్ దిగేసి రావాలి. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఓన్లీ టీచర్స్, ఫ్యాకల్టీ, దెన్ ఆఫ్టర్ స్టూడెంట్స్ అనమాట. సో మనం అక్కడికి వెళ్ళేసి ఫొటోస్ దిగాలంటే చాలా రిస్క్ చేయాలి కాబట్టి మనం పక్కన ఉన్నాం కాబట్టి మనకు అది పాసిబుల్ అవుతుంది. సో నేను అక్కడికి వెళ్తాను అనమాట ఇప్పుడు. సో అక్కడ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ అంతా ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ అందరు ఇక్కడ కూర్చున్నారు, పేరెంట్స్ ఆల్సో కూర్చున్నారు. సో ఓన్లీ జస్ట్ ఇది నార్మల్ పీపుల్కి అనమాట. సో ఇక్కడ వెళ్ళి మనం కూర్చోవచ్చు, బట్ విఐపీస్కి వెళ్ళాలంటే అక్కడ స్టేజ్ పైకి వెళ్ళాలి. సో ఇప్పుడైతే అదే మన షార్ట్ టైం గోల్ కాబట్టి మనం అక్కడికి రీచ్ కావాలి. సో ఐ కెన్ డూ ఇట్. సో లెట్స్ వాచ్ ఇట్. ఇక్కడ లేని సరికంత ఇక్కడనే ఉన్నారు మామ. అమ్మాయిలు అబ్బాయిలు అయితే పిచ్చ క్యూట్ ఉన్నారనుకో, వేరే అనుకో, అసలు ఎవరిని చూడాలో అర్థమవుతుంది మామ. పిచ్చ క్యూట్ ఉన్నారు. ఎట్లున్నారంటే ఎంత క్యూట్ ఉన్నారో అమ్మాయిలు అబ్బాయిలు అయితే. సో మీరు కూడా ఈవెంట్స్కి పార్టిసిపేట్ చేస్తే, ఈవెంట్స్కి ఇట్లా వస్తే మంచి పోరాడు దొరికేస్తారు, తొందరగా పెళ్ళి చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ టైం నుంచి ఈవెంట్స్కి అస్సలు మిస్ కాకుండా రండి, ఓకేనా? సో ఇంకా స్టఫ్ ఉంది, అయిపోలేదు, చూడండి. లెట్స్ వాచ్. పాపం ఎన్సీసీ కూరగాయలను ఎంజాయ్ చేయకుండా ఇలా పాపలు పాపం వీళ్ళని చూస్తేనే పాపం అనిపిస్తుంది. కాకపోతే పర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తున్నారు, కంట్రోల్ చేయాలని
లెట్ వాచ్ ఇట్. సో చెప్పినా కదా మా నేను కూడా వీఐపీస్ లాగా వెళ్ళి ఫొటోస్ దిగేసి వస్తాను. సో నేను కూడా వచ్చేసాను అనమాట. ఎట్లనో దూరిపోయి లోపలికి వచ్చేసాను అనమాట. సో ఇక్కడైతే వీఐపీస్కి ఎంట్రీ అనమాట. ఇక్కడ లైక్ సింగర్స్ వెళ్ళిపోతున్నారు అక్కడ స్టేజ్ పై. సో వీడే మా హౌలగాడు, వీడు మా ఫ్రెండ్ గాడు గణేష్ గాడు. సో 1 మంత్లో యూకే పోతుండు. సో వాటి రిక్వెస్ట్ చేయడం వల్ల నేను ఈవెంట్కి వచ్చిన. సో సచ్ ఏ క్యూట్ బాండ్ అనమాట. ఇక్కడ వీఐపీస్ అందరు ఉన్నారు, వాళ్ళ పక్కన వచ్చి మేము తింటున్నాం అంటే అది పెద్ద స్కామ్ అనుకోవచ్చు. సో ఇక్కడికి అయితే వచ్చేసినాం. లెట్స్ గో ఈవెంట్. మొత్తానికైతే అనుకున్న గోల్ అయితే రీచ్ అయిపోయినాం. స్టేజ్ పైకి వచ్చేసినాం. స్టేజ్ పైకి వచ్చేసి వీడియో తీసుకున్నాం. ఇంకా బోరింగ్ ఉందని బయట ఇక్కడ గ్రౌండ్ సైడ్ వచ్చినాం అనమాట. ఇదేందో నాకు కూడా తెలియదు. మా సన్నిగానికి ఫోన్ చేస్తే ఎంత ఫోన్ చేసినా వాడు ఉన్నా అంటుండు కానీ ఏడు ఉన్నాడో చెప్తలేడు. పక్కన అందరు అందమైన అమ్మాయిలు ఉన్నారని చెప్తున్నాడు కానీ అడ్రస్ చెప్తలేడు. సో ఈ ఈవెంట్లోకి వస్తే ఏంటంటే ఛార్జింగ్ ఉండదు, చక్కగా నెట్వర్క్ రాదు, ఫోన్లో చేస్తే కలవదు, నెట్ రాదు. అదొక పెద్ద టాస్క్ అనుకోలేమా. సో ఇంకా మేము ఇంకా ఆకలిస్తుందని తినడానికని తీసుకున్నాం. స్టాల్స్ పెట్టిండ్రు. సో ఫ్రీ ఫుడ్ అనమాట. ఎట్లా పిచ్చ కొట్టుకుంటున్నానంటే మా లేక మల్లారెడ్డి ఫుడ్ పెట్టింది కదా ఫ్రీగా. సో కట్టిన పైసలకు న్యాయం చేయాలని సో మేము కూడా దొబ్బి 8 బాక్సులు తెచ్చుకున్నాం అనమాట. అన్నీ మంచి ఉన్న ఫ్రూట్స్ అన్నీ తినేసినాం. సో ఇక్కడ ఇంకా ఈవెంట్ అయితే ఫ్లాష్ అంటే లైట్ వేసి అనమాట ఈవెంట్ స్టార్ట్ చేసింది అనమాట. క్రేజీగా ఉంది ఈవెంట్ అయితే. ఎవరెవరు అనుకో ఈవెంట్ అయితే అందరికీ సో వీడే మా సనిగాడు అనమాట. వీని కోసం కష్టపడి యుద్ధాలు చేసి 8 ఫుడ్ బాక్సులు తెచ్చి ఆడ తెచ్చి పూరీలకు ఇస్తుంది. తీసింది కూరగాడైతే. సో ఇది మా ఫ్రెండ్ వాళ్ళ బొమ్మది అనమాట. అంటే ఫీమేల్ ఫ్రెండ్ అనుకో. ఫ్రూట్స్ ఉన్నాయి, వాటర్ ఉంది, జ్యూస్ మా కాలేజ్ అయిపోయి సంవత్సరం అవుతుంది. ఆల్రెడీ మా కాలేజ్ అయిపోయింది. సో మల్లారెడ్డి ఎవరు అనుకోకుండా అవుతారో కారో కానీ మన మల్లారెడ్డి అయితే ఇట్టే అనుకుంటే డాక్టర్ అయిపోతాడు, సాఫ్ట్వేర్ అయిపోతాడు, ఇగో ఇప్పుడు యాంకర్ కూడా అవుతుంది. సో స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసేది టీచర్స్ ఫ్యాకల్టీ చేసిండే. బట్ ఇప్పుడు మన మల్లారెడ్డి పర్ఫార్మ్ చేసింది. అది వేరే అనుకో. అన్న సన్నీ అన్న హాయ్ బ్రో విఐపి క్యూట్ సో క్యూట్. సో డాన్స్లకి పర్ఫార్మెన్స్లకి కొంచెం గ్యాప్ ఇచ్చిండ్రు అనమాట. సో ఇప్పుడు హోమం జరుగుతుంది. హోమం జరిగిన తర్వాత మళ్ళీ ఈవెంట్స్ స్టార్ట్ అయిపోతుంది అనమాట.
సో అట్లా అట్లా తిరిగి రావాలని. ఇంకా ఈమె ఎవరో స్పీచ్ ఇస్తున్నారు, నాకు కూడా తెలియదు ఆమె ఎవరో, తెలిస్తే కామెంట్ చేసి. What is this? Nothing. Please sit. See our girls. We cannot sit. Everyone will receive this return gift from all of us. ఇంట్లో ఒక రుద్రాక్షం ఉంది which you will take home. This rudraksha is come from Nepal, specially for all of the devotees. So అందరూ ఉండాలి, దయచేసి ప్లీజ్ వెళ్ళకండి. కొద్దిసేపులో ఫ్రూట్స్, మిల్క్, అదర్ అయిపోయినాడు అంది. food stalls they are going to get open. All the boys, please kuchas will go to them. Please, I request you to please be as good as girls. సో సనిగాడు చప్పగా అయిపోయిండు పాపం. నేను చెప్పినందుకు చప్పగా అయిపోయిండు పాపం, ఇజ్జత్ పోయిందని కూర్చున్నాడు అట్లా పిల్లగాడు. తర్వాత we will chant Om Namah Shivaya. Okay? So let's. సో అక్కడ అట్లా స్పీచ్లు ఇస్తున్నారు అనమాట అని కొంచెం పీస్నెస్ కోసం బయటకు వచ్చినాం అనమాట. సో మనకు కూడా కొంచెం తిరగాలి కదా బయట. సో ఇదైతే మన మల్లారెడ్డి యూనివర్సిటీ అనమాట. సో అప్పుడైతే ఇంత డెవలప్డ్ లేకుండే, కాకపోతే కొంచెం బిల్డింగ్స్ అట్లనే ఉంటాయి, కాకపోతే ముందు కొంచెం ఇంటీరియర్ మార్చేస్తారు. సో ఇక్కడ వ్యాన్స్ అయితే ఆగిపోయినాయి సెలబ్రిటీస్వి. సో ఇదైతే మన మల్లారెడ్డి క్యాంపస్, మీకు తెలిసిందే, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్స్ అన్నీ పక్క పక్కనే ఉంటాయి. సో ఇదైతే మన సిఎస్సి బ్లాక్ అనుకుంటా, నాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్లీ. స్కూల్ ఆఫ్ బిజినెస్ ఏదో ఉంటుంది, ఐ డోంట్ నో, బికాజ్ ఎందుకంటే ఇది నా క్యాంపస్ కాదు, సో నాకు తెలియదు, జస్ట్ ఈవెంట్ కోసం వచ్చిన. సో ఇట్లా స్ట్రైట్గా పోతే ఇక్కడ మల్లారెడ్డి స్టాల్స్, యూనివర్సిటీలో క్యాంటీన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ సైడ్కి అయితే స్టాల్స్ పెట్టిండ్రు. సో ఇప్పుడు మనం క్యాంటీన్లోకి వెళ్ళిపో. సో ఇదైతే సెట్ వెనకాల హోమం అయితే జరిపిస్తున్నారు మల్లారెడ్డి గారు. సో అక్కడ మనకి వెళ్ళనియరు కాబట్టి మనకి ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వెనకాల నుంచి చూస్తున్నాం అనమాట. సో ఇట్లా హోమం అయితే జరిపిస్తున్నారు. సో ఇదైతే సెంటర్ ఆఫ్ వ్యూ అట్రాక్షన్ అనొచ్చు, చాలా బాగుంది. నేనైతే ఎప్పుడు చూడలే ఇంత పెద్దది. సో ఈవెంట్లో తిరిగి అయితే చాలా ఫుల్ కాళ్ళు వచ్చినాయి అనమాట. సో ఈవెంట్ 3 వరకు ఉంది, జస్ట్ ఇప్పుడు మాది 2:32 అవుతుంది. సో ఇంకా కాళ్ళు వస్తున్నాయని రిటర్న్ ఇంకా హాస్టల్కి వెళ్దామని బయలుదేరినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, ఫాలో ఫర్ మోర్.